హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి మనకి ఇక్కడ చూసుకుంటే పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పడానికి మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. పూర్తి వివరాలు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఫుల్ గా చెప్తాను. లాస్ట్ దాకా చూసిన తర్వాత అప్లై అనేది చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే టెక్ గురు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. దాని ద్వారా ఆన్లైన్ టెస్ట్లు ఫ్రీగా, అలాగే జాబ్ అప్డేట్స్, అలాగే ఫ్రీగా స్టాండర్డ్ బుక్స్ కూడా మీకు లభిస్తాయి. యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడు లేట్ చేయకుండా నోటిఫికేషన్ లో చూసుకుంటే నోటిఫికేషన్ లో చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో మెయిన్ గా మనము 10th క్లాస్ అర్హతతో ఉండే ఉద్యోగాలు చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇక్కడ చూసుకుంటే మొత్తంగా 7 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి శాలరీ చూసుకుంటే ఇక్కడ లెవెల్ యాజ్ పర్ 7th CPC లెవెల్ 1 అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. 25,000 శాలరీ అయితే వస్తుంది. దాంతో పాటు మనకు అలవెన్సెస్, చాలా అలవెన్సెస్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. డిఆర్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, హెచ్ఆర్ఏస్ మొత్తం అయితే వస్తుంది దీనికి సంబంధించి. సో 25,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే ఈ పోస్టులు 7 పోస్టులు ఉన్నాయి. సో ఇవే పోస్టులు కాదు, ఇంకా మనకు చూసుకుంటే చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో అన్ని అన్రిజర్వ్డ్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బస్సు డ్రైవర్ ఉద్యోగం కూడా ఒకటైతే ఉంది. ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఒకటి ఉంది. ల్యాబ్ అసిస్టెంట్ FC ఉద్యోగాలు ఒకటి ఉంది. ల్యాబ్ అసిస్టెంట్ FD ఒక ఉద్యోగం ఉంది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. అలాగే లైబ్రరీ అసిస్టెంట్ ఒక ఉద్యోగం ఉంది. మెషిన్ మెకానిక్ ఒక ఉద్యోగం ఉంది. అసిస్టెంట్ వార్డెన్ ఒక ఉద్యోగం ఉంది. సో ఈ విధంగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ 10th క్లాస్ అర్హతగా ఉన్న ఉద్యోగం చూసుకుంటే MTS ఉద్యోగాలు. సో మొత్తంగా ఇవి 7 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చూసుకుందాం. ఈ నోటిఫికేషన్ మనం మెయిన్ గా చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి అయితే రావడం అయితే జరిగింది, కేంద్ర ప్రభుత్వ సంస్థ. సో ఇక్కడ ఉద్యోగాలు మనకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవి. సో ఫస్ట్ 5 years అనేది కాంట్రాక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 5 years కాంట్రాక్ట్ తర్వాత మీ వర్క్ మీరు ఎటువంటి అవకతవకలు లేకుండా కరెక్ట్ గా వర్క్ చేశారంటే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు అని చెప్పి క్లియర్ గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరైతే చూసుకోవచ్చు, ఇక్కడైతే పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ 5 years అనేది కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మనకు అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే nift.ac.in.Srinagar అని చెప్పి ఉంది. నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అలాగే ఈ PDF అయితే మీకు నోటిఫికేషన్ PDF అయితే కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మనకి ఇప్పుడు చూసుకోవాల్సింది మెయిన్ గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుందాం. ఇక్కడ మనం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మెట్రికులేషన్ ఆర్ ఈక్వివాలెంట్ పాస్ అని చెప్పి క్లియర్ గా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మీరైతే చూసుకోవచ్చు, కేవలం 10th క్లాస్ అర్హత ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ITI పాస్ అని ఇచ్చారు. సో దీంతో మనకు అవసరం అయితే లేదు. ITI ఉండే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ITI ఉండే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 25 years ఏజ్ ఉండే వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే OBC SC ST ఏదైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. SC ST కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. OBC క్యాండిడేట్స్ కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అలాగే మిగతా ఉద్యోగాలు కూడా ఉన్నాయి. మిగతా ఉద్యోగాలు ఇక్కడ బస్ డ్రైవర్ ఉద్యోగాలకి 10th పాస్ అయ్యింది, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉండి అప్లై అనేది చేసుకోవచ్చు. హిందీ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. దాని తర్వాత మిగతా ఉద్యోగాలకి డిగ్రీ, ఆ విధంగా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. మీరైతే చూసుకోవచ్చు. సో ఈ అర్హతలు ఉంటే చూసి అప్లై చేసుకోండి. కింద నోటిఫికేషన్ అయితే మీకు PDF లభిస్తుంది. సో అక్కడ నుండి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి, దీనికి ఎగ్జామ్ ఉంటుందా లేదా అవన్నీ ఒకసారి చూసుకుందాం. సో దీనికి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే ఇండియన్ సిటిజన్ ఖచ్చితంగా అయి ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకి అప్లై అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే బ్రిటన్ ఆర్ స్కిల్ టెస్ట్ అయితే ఒకటి పెడతాము అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. బ్రిటన్ టెస్ట్ అయినా ఉంటుంది, లేకపోతే స్కిల్ టెస్ట్ అయినా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ 5 years అనేది కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నాము. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే పర్మనెంట్ చేస్తాము అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ నేను చెప్పినట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి అయితే రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది. ఇక్కడే మీరు ఈ వెబ్సైట్ లోనే వెళ్ళి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ ఫీజు ఉందా అంటే ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంది. అలాగే SC ST ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. SC ST ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉమెన్ క్యాండిడేట్స్ కి ఎగ్జామ్ ఫీజు కూడా లేదు. వాళ్ళు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్ ఫీజు పే చేయకుండానే. అలాగే జనరల్ EWS OBC క్యాండిడేట్స్ అలాగే మేల్ క్యాండిడేట్స్ కి చూసుకుంటే 500 రూపాయల ఫీజు అయితే ఉంది.
ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉమెన్ క్యాండిడేట్స్ కి చూసుకుంటే ఇక్కడ ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదు. సో అప్లై చేసిన తర్వాత మీరు ఏ విధంగా మీకు సంబంధించిన అప్డేట్స్ అన్ని చూసుకోవాలంటే ఇది వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దీనికి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే ఆల్రెడీ అప్లై డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. రేపు నెల 4వ తేదీ ఇక్కడ లాస్ట్ డేట్ అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే మీరు ఒక ఫోటోగ్రాఫ్, తర్వాత మీ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమేమి 10th సర్టిఫికేట్, సో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ పెట్టి అప్డేట్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. నేను కింద మొబైల్లోనే దీనికి సంబంధించి అప్లై కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించి డైరెక్ట్ లింక్ అయితే ఇస్తాను. సో డైరెక్ట్ లింక్ కావాలన్నా ఇదే మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే, సో ఇక్కడ వెళ్ళి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది చూసుకుంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ nift.ac.in/Srinagar అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్. అందులో కెరీర్స్ అనే దాంట్లోకి వస్తే నీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. సో ఇక్కడ మనకు చూసుకుంటే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. ఓకే, దాని కింద మనకు అప్లై లింక్ అయితే ఉంటుంది ఈ విధంగా. సో అప్లై లింక్ క్లిక్ చేసి మనం డైరెక్ట్ గా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను అప్లై లింక్ అయితే క్లిక్ చేయడం జరిగింది ప్రెసెంట్. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ మనం ఫస్ట్ లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీ పేరు, మీ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఇక్కడ క్రియేట్ లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ లాగిన్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఈమెయిల్ ఐడి అలాగే మన నేమ్ తో ఇక్కడ లాగిన్ అయితే అవుతుంది. దాని తర్వాత అది లాగిన్ అయినామంటే మన సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసి ఈజీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండే వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో పూర్తి డీటెయిల్స్ తో సంబంధించిన నోటిఫికేషన్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. అప్లై అనేది చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. సో ఎవరైనా MTS ఉద్యోగాలకు సంబంధించి వెయిట్ చేస్తుంటే వాళ్ళకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.